ఇక రానున్న కార్తీక మాసం కోసం శ్రీశైలం వచ్చే శివ భక్తులకు దేవాదాయ శాఖ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు భారీగా తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆలయ ఈవో పెద్దిరాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అడుగులు ముందుకు వేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దేవస్థానం అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది? శ్రీశైల క్షేత్రంలో ఈ కార్తీక మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము. ఈ నవంబర్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ 13 వరకు జరిగేటటువంటి కార్తీక మాసోత్సవంలో అన్ని విధాల ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతుంది. ఇది శైవ క్షేత్రం కాబట్టి ప్రత్యేకించి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం కావడం వల్ల వేలాది మంది భక్తులు కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సోమవారం తర్వాతన పౌర్ణమి రోజున విశేషంగా ఒక 70-80 వేల మంది భక్తులు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. భక్తులకు అవసరమైనటువంటి వసతి సదుపాయం కల్పించడం కానీ, అలాగే ట్రాఫిక్ అది క్రమబద్ధీకరించే విధంగా కూడా పోలీస్ శాఖ వారి సహాయంతో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. పార్కింగ్ కూడా ఏర్పాట్లు అవి చేసుకోవడం కూడా ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే వారందరికీ కూడా ఇది దేవాలయ సందర్శనకి తర్వాత వసతి గురించి కానీ, ఇతర ఏర్పాట్ల గురించి కానీ, సూచిక బోర్డులు అవి ఏర్పాటు చేసుకోవడం కానీ అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుని అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాడికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని భక్తులకి శీఘ్రగతిన దర్శనం అయ్యేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. తర్వాతన ఈ కార్తీక మాసం ఈ ఉత్సవంలో సోమవారం అనేది ప్రత్యేకించి విశేషంగా ఉంటుంది కాబట్టి 4 సోమవారాలు తర్వాత పౌర్ణమి రోజున 26వ తారీఖున పౌర్ణమి రోజున కూడా ప్రత్యేకించి లక్ష దీపోత్సవం కానీ, తర్వాతన ఈ పుష్కరిణి ఇది హారతి కానీ, తర్వాత నదీ హారతి కూడా అది 26వ తారీఖున ఆదివారం ఉంటుంది పౌర్ణమి రోజున. దానికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాటికి తగినట్టుగా వాళ్ళందరూ కూడా వీక్షించే విధంగా స్వామి అమ్మవారి యొక్క దర్శనం శీఘ్రగతిన జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళకి ఉచిత ప్రసాద వితరణ కానీ, అన్నప్రసాద వితరణ కానీ, వాళ్ళకి వసతి సదుపాయం, అలాగే సేవా వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ మంచిగా ఈ కార్యక్రమం జరిగే విధంగా కూడా నెల రోజులు మంచిగా ఒక భక్తి భావనతోటి ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా కూడా, అలాగే ప్రముఖుల యొక్క ప్రవచనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శని, ఆది, సోమవారాలు ఎక్కువగా వస్తుంటారు. అందులోనూ కార్తీక మాసం ఈ వసతి గృహాలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రతి సంవత్సరం అదే ఇబ్బంది. దాన్ని ఎలా అధిగమిస్తారు? ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఈ వసతి సదుపాయం ఎక్కువగానే ఉంది. అంటే డార్మెటరీస్ కానీ, తర్వాతన ఈ సత్రాలు కానీ, ఈ రూమ్స్ కానీ ఇంచుమించుగా 3000 వరకు ఈ ప్రైవేట్ ఇది వసతి గృహాలు అయితే కానీ, తర్వాతన ఈ కాటేజెస్ కానీ, డార్మెటరీస్ కానీ ఇవన్నీ ఒక 3000 వరకు ఈ రూమ్స్ అవి ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం వల్ల కొంచెం వాటికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. డార్మెటరీస్ అనేవి ఏర్పాటు చేయడం, తర్వాత ప్రత్యేకించి వేరే ఇది అడిషనల్గా టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం, తర్వాత పార్కింగ్ని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుందండి. సాధారణ భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు కానీ, అక్కడ దర్శనం చేసుకునే కానీ, ఉచిత దర్శనానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రత్యేకించి గర్భాలయంలో అభిషేకాలు అవి నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ అలంకార దర్శనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులకి శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా ఈ క్యూ లైన్లు అవి మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. మనకి క్యూ లైన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళు తొందరగా దర్శనం చేసుకునే విధంగా కూడా అవి ఏర్పాటు చేసుకుంటూ ఈ గర్భాలయ దర్శనాన్ని అవి నిలుపుదల చేయడం అనేది జరుగుతుందండి. కార్తీక మాసాన్ని ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకై అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో కూడా ఈ దేవస్థానంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వచ్చిన భక్తుడు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా చూస్తామని చెప్పేసి ఆలయ యువ తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.